చిరంజీవి హోల్సేల్గా 2011లో జాయిన్ అయినప్పుడే 2014లో 1% ఓట్లు రాలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా? ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటూనే ఉంటుంది. మీరు సూపర్ 6 ఫెయిల్ అయినందుకు, మీరు జగన్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు, నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ, నీతున్న వారందరూ, తెలివైన వారు అందరూ, ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీలంతా కేఎఫ్ఆర్ని కోరుకుంటున్నారు. ఎందుకు? మీరందరూ ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అయిపోయాను. ప్రపంచంలో అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను. ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్నే మోదీని అమ్ముకుంటా 5 ఆటలు తెచ్చాను. మళ్ళా హైడ్రా డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ హైడ్రా డ్రామాని రేపు నేను హైదరాబాద్ వెళ్ళి మళ్ళా ఆపుతా, జైల్లో పెడతా. ఎందుకు? చట్టానికి చంద్రబాబు నాయుడునే జైల్లో పెట్టినప్పుడు, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షానే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, జగన్నే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఈ పవన్ కళ్యాణ్ ఎంత? చట్టానికి అందరూ లోబడవలసిందే. ఒకవేళ జడ్జిలు మేనేజ్ చేస్తామని కొంతమంది జడ్జిలు మేనేజ్ చేస్తున్నారు, కోర్టులు మేనేజ్ చేస్తున్నారు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. అది నేను ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలి, ఎలాగ రిలీజ్ చేయాలి, ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి, నాకు ఇప్పుడు కోర్టులో పూర్తి అనుభవం ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, రెండోది రిట్ పిటిషన్లు. లాయర్లు మిమ్మల్ని మోసం చేస్తున్న భద్రాచలంలో ఒక లాయర్ ఒక అమ్మాయి డివోర్స్కి వెళ్తే ఆవిడ ప్రెగ్నెంట్ చేసేసాడు 2 సంవత్సరాలు. ఆ లాయర్ మీద నేను కేసేస్తా, మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తా, మీరు కేసులు ఎలాగేయాలి, ఎలాగ వాదించాలి. మీరే పార్టీ ఇన్ పర్సన్ లా డిగ్రీ లేకపోయినా మీరు ఏ విధంగా న్యాయం మీ తరపుని మీరు పోరాడి సంపాదించుకోగలరు. ఎందుకంటే నేను 100,000 కేసులు వేయలేను కదా. స్టీల్ ప్లాంట్ మీద, హైడ్రా మీద, ప్రత్యేక హోదా మీద కేసు వేసి గెలిచాం. లడ్డూ పిటిషను రైతులకు. కనుక మీరేం చేయాలి అంటే చిరంజీవి డ్రామాని, పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్గా తీసుకోకండి. వాళ్ళు రోజుకో మాట్లాడతారు, పూటకో మాట్లాడతారు. ఎందుకంటే చిరంజీవికేమో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్, నాగబాబుకేమో ఎంపీ అడిగాడు. ఇస్తే నేను ధర్నా చేస్తాను అనుభవిసరికి వెనక్కి తగ్గారు. అక్కడ మోదీ గవర్నమెంట్. ఇప్పుడు చిరంజీవికి మరలా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే హోల్సేల్గా దేశమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ మరలా సనాతన ధర్మం మీద టూర్ మొదలు పెట్టాడు. పవన్ కళ్యాణ్, నువ్వు సనాతన ధర్మం టూర్ చేసే ముందు ఒకటి ఆలోచించు. పైన దేవుడు ఉన్నాడు, దేవుడి తీర్పు నీ మీదకి వస్తుంది. నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది, ఆవిడ నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీ పిల్లలు క్రిస్టియన్. ఓకే, నేను ఎవరిని మతం మార్చను. మరి నువ్వే కదా మతం మార్చుకున్నావు, నువ్వే కదా బాప్తిజం తీసుకున్నావు జోర్డన్లో. మరలా నువ్వు ఎప్పుడు హిందువు అయ్యావు? సరికదా. సౌత్ ఇండియా అంతా తిరుగుతానంటే నీకు ఎవరు, నీ మాట ఎవడేంటాడు? ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రోటోకాల్ ఇచ్చి బీజేపీ నాయకుడికి ఇంకొకటి దొరకలేదు కనుక ఆ శర్మిలాని కలమన్నారు. శర్మిలా నో అన్నారు. 100 మంది నాయకులు కలమన్నారు. బీజేపీకి ఎవడు కలుస్తాడు? అందరూ నో అన్నారు. బొత్స సత్యనారాయణ కలమన్నారు, నో అన్నారు. నాదేళ్ల మనోహర్ని కలమన్నారు, నో అన్నారు. ఇంకా బీజేపీకి ఎవడు దొరక్క, ఎవడు ప్యాకేజ్ స్టార్ అని నువ్వు మీ అన్నయ్య దొరికారు కనుక వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా తెలివితేటలుంటే అతి త్వరలో ఆయన మిమ్మల్ని వదిలి తిట్టేక ముందే కమ్మాలీడర్స్ అందరూ వినండి. మీరు తెలివైన ప్రపంచంలో 2 కులాలు మహా తెలివితేటలు దేవుడు ఎదికిచ్చాడు. ఒకటి కమ్మా కమ్యూనిటీకి లక్షల మంది చౌదరీస్ ఉన్నారు అమెరికాలో. నేను
ఎంతో హెల్ప్ చేశారు. 2 యూదులకు ఇక్కడ కమ్మాస్ ఉన్నది 3%, కానీ 40 సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్తున్నారు. యూదులు ఉన్నది 2% ప్రపంచంలో. 235 సంవత్సరాలు అమెరికాని వెళ్తున్నారు. కనుక తెలివైన మీరైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ఈ ప్లాన్. మరలా అది రిపీట్ చేసుకోండి, ఆ కోర్స్ చేసుకోండి, మీరు వైరల్ చేసుకోండి కుర్రోళ్ళు. నేను చెప్పిన 100లో 100 జరిగాయి. అది జరగక ముందే 7569441275 2 తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్లు గ్రూపులు పెట్టండి, ఎమ్మెల్యేలు గ్రూపులు పెట్టండి, ఎడ్యుకేటెడ్ గ్రూపులు పెట్టండి. చెప్పినట్టు చేయండి మూర్ఖులారా. నేను చెప్పినట్టు చేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది, మీ గ్రామం బాగుపడుతుంది, మీ పట్టణం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. లేదా సర్వనాశనం అయిపోతారు. ఇంకా అవలేదా? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు సమస్య అన్ని కోట్ల మంది. ఇప్పుడు 1,60,00,000 మంది 2 తెలుగు రాష్ట్రాలు నిరుద్యోగులు. సూపర్ 6 ఇక్కడ ఫెయిల్, సూపర్ 6 అక్కడ ఫెయిల్. లక్షల కోట్లు అప్పు తీర్చలేని పరిస్థితి, వడ్డీ కట్టలేని పరిస్థితి. ముందే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేస్తారు. రేవంత్ రెడ్డి అయితే మోసగాడు. ఆయన మోసంతోనే మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్లు డీల్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్లు డీల్ ఇచ్చాడు. ఇప్పుడు 80,000 కోట్లు డీల్ ఇవ్వడానికి ఈ దొంగలు, ఈ గతి దొంగల నుంచి 100,000 కోట్లు తీసుకుంటూ, నిజంగా వాళ్ళకి బుద్ధి ఉంటే ఈ బిలియనర్స్ అందరూ కేపాలు కదా గెలిపించాలి. మీ అప్పులు తీర్చుతారు, మీ కంపెనీలు తీసుకొస్తారు, ఉద్యోగాలు తీసుకొస్తారు. చేశాను, చేయగలరు. కనుక మీరు మరొకసారి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1-2% చిరంజీవి పవన్ కళ్యాణ్ మాయలో పడకండి. కాపులారా అసలైన కాపు కేఏ పాల్ ఉన్నాడు. బీసీలారా అసలైన బీసీ కేఏ పాల్ ఉన్నాడు. దళిత్, ముస్లిం, క్రిస్టియన్ మీ కొరకు ఫైట్ చేసి 28 ఆర్డర్లు ఈ దేశంలో తీసుకొచ్చాను. అరే కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎవరినైనా ఓడిస్తున్నాం. ఓట్లు మాత్రం మీరేస్తేనే, కమిటీలు మీరు ఫార్మ్ చేస్తేనే మీరు నేను గెలిచేది. మీ ఓట్లు నేను వేసుకోలేను. యూత్ అందరూ బయటికి రండి. లేదా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకున్నాను, ఏమైంది? అమెరికా తిరిగి పంపించిస్తుంటే ఈ దద్దమ్మలు ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మోదీ కానీ నోరిప్పి మన తెలుగువారి కొరకు కానీ, ఇండియన్ కొరకు కానీ మాట్లాడుతున్నారా? నేను అమెరికన్ కోర్టులో కేసులు వేశాను, ఇక్కడ కేసులు వేశాను. ట్రంప్కి లెటర్ రాశాను. ట్రంప్ను కంట్రోల్ చేసిన నాయకులతో టచ్లో ఉన్నారు. ఓపెన్గా వారి పేర్లు చెప్తున్నాను. అక్కడ స్పీకర్ జాన్సన్, చైర్మన్ జాన్ థూన్. ఇది నేను చేసేది. కనుక 7569441275